25వ వసంతంలో అడుగు పెడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో అక్కడి నుంచి అనేక మందితో పూర్తిగా కూడా మనకు బయటలు అందించే ప్రయత్నం అయితే చేశారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి గొంతుకను ఆల్మోస్ట్ కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేశాం. దాదాపుగా నేను ఏమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఇందులో ప్రతి ఒక్క అప్డేట్ చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో కీలకంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరికీ సంబంధించి ప్రతి బయట కూడా ఉంటుంది. దాదాపుగా 100కు పైగా బయటలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వీటన్నింటినీ కూడా చూడండి. రైట్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించి రజతోత్సవ సభ ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ ఫినిష్ అయ్యాయి. ఇక మిగిలిందల్లా అక్కడికి ప్రజలు చేరుకోవడం. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేశారు ముఖ్యమంత్రిగా, విపక్షంలో 14 సంవత్సరాలు పోరాటం చేశారు. ఇప్పుడు విపక్ష పార్టీకి సంబంధించిన నేతగా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాక కోసం యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ వస్తేనే తెలంగాణ మరొకసారి చరిత్ర పుటలలో ఉంటుంది అంటూ కూడా చెప్తున్న తరుణం కనబడుతుంది. సో కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు, గులాబీ సైనికులు, గులాబీ తండు పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ చేయబోయే ఆసక్తికరమైన పరిణామాలు కొన్ని చూద్దాం. ఇందులో ప్రధానంగా కూడా 3 అంశాలను కేసీఆర్ ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. గులాబీ గలం దళం బలానికి సంబంధించి బలోపేతం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా గులాబీ సైనికులను వ్యూహాలు ప్రతి వ్యూహాలు రెడీ చేయడం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా కూడా ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోనే పార్టీ పగ్గాలను ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ చేరువయ్యేలా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే చాలామంది కూడా ఆ తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ అక్కడికి చేరుకుంటున్న తరుణం అయితే కనబడుతుంది. కొంతమంది ఎడ్ల బండ్ల ద్వారా, మరికొంతమంది సైకిళ్ల ద్వారా, ఇంకొంతమంది పాదయాత్ర ద్వారా, మరికొంతమంది వినూత్న రీతిలో పూర్తి స్థాయిలో కూడా మోటార్ సైకిళ్ల మీద ఇతరత్ర రకరకాలుగా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొందరైతే ఎడ్ల బండ్ల మీద ప్రగబండ్ల మీద కూడా వస్తున్న తరుణం అయితే కనబడుతుంది. సో అక్కడ పూర్తి స్థాయిలో కూడా రజతోత్సవ సభ వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో ఏర్పాటు చేస్తున్న రజతోత్సవ సభలో చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా ఉండబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ ను పూర్తి స్థాయిలో కూడా ఆ రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. మొదటిసారిగా కేటీఆర్ వెళ్ళి పూర్తి స్థాయిలో పనులను పరిశీలించడం, ఇక రెండోసారి కవిత వెళ్ళి పూర్తి స్థాయిలో పనులను పరిశీలించడం, ఇక మరోవైపు హరీష్ రావు కూడా ఫైనల్ గా ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి తుది మెరుగులు దిద్దే ప్రయత్నం కూడా చేయడం పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేటి పత్రికలకు సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ ప్రభుత్వానికి సంబంధించి పత్రికలలో ప్రధానంగా కూడా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. చరిత గుండెలపైన చెరగని గులాబీ సంతకం, 25 ఏళ్ల గులాబీ జెండా ప్రస్థానం, విరామం ఎరగని పార్టీ ప్రయాణం, 14 ఏళ్ల పోరాట ఫలితం స్వరాష్ట్రం, 10 ఏళ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగం, అమరవీరుల ఆశయాల ప్రతీకకై తెలంగాణ ఆత్మగౌరవ చైతన్య గీతికకై పరాయి పాలనలో అలుముకున్న చీకట్లలో ఆశా కిరణమై జలదృశ్యంలో జనం గుండె చప్పుడై దగాపడిన తెలంగాణ దండు నేనంటూ ఏప్రిల్ 27, 2001న కేసీఆర్ చేతులతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ 60 ఏళ్ల అణిచివేతపై అగ్గిరాజేసి పల్లె పల్లెన అస్తిత్వ బావుటాలు ఎగరవేసి తెలంగాణ వాదాన్ని విశ్వవ్యాప్తంగా వినిపించింది. జాతి ప్రజలను జాగృతం చేసిన అపర చాణక్యుడు కేసీఆర్ నిర్బంధాలను తట్టుకొని అవమానాలను ఓర్చుకొని ముళ్ళ కంచెలను తెంచుకొని కత్తుల వంతెనను చిత్తు చేసిన కారణ జన్ముడు గమ్యాన్ని ముద్దాడిన చరితార్థుడు కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సో చలో వరంగల్ తేదీ ఏప్రిల్ 27 వేదిక ఎలకతుర్తి హనుమకొండకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు రజతోత్సవ శుభాకాంక్షలు. వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు అంటూ కూడా నమస్తే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యాడ్ చూసాం. దానికి సంబంధించి కూడా రజతోత్సవ సభకు భారీగా తరలి రావాలంటూ కూడా ఇస్తున్న పరిస్థితి. ఇక మరో పేజీలో ఒకసారి చూడొచ్చు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ కూడా గులాబీ జెండా జనానికి అండా అంటూ కూడా మరొక యాడ్ కూడా వేయడం జరిగింది. నిన్నటి తెలంగాణకు వెలుగురేఖ, నేటి సమాజానికి ఆశాదీపం, భవిష్యత్తు తరాలకు దిక్సూచి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు విచ్చేయనున్న ఉద్యమ యోధులు, పాలన ధురంధరుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అశేష జనావాహిని ఓరుగల్లు తరలుదాం, రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ శాసనసభ్యులు అంటూ కూడా మరో పేజీలో కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ కు స్వాగతం, దాంతోపాటు గులాబీ సైనికులకు స్వాగతం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో పత్రికలోకి వెళ్దాం. మరో పత్రికకు సంబంధించి దిశ పత్రికలో పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లక్షలాదిగా తరలి వెళ్దాం, బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం, చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటూ కూడా చూడొచ్చు. 25 వసంతాల భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలు, గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు అండ అంటూ కూడా చూడొచ్చు. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోట్ల గొంతుకలను ఏకం చేస్తున్న జెండా, కేసీఆర్ ఎగరవేసిన ఈ గులాబీ జెండా లక్షలాదిగా తరలివేద్దాం, బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. 27 ఏప్రిల్ 2025 వేదిక ఎలకతుర్తి హనుమకొండ అంటూ కూడా మరో యాడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉప్పల వెంకటేష్ మిషన్ భగీరథ మాజీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రం మాజీ జెడ్పీటీసీ, తలకొండపల్లి కల్వకుర్తి నియోజకవర్గం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హైదరాబాద్ అంటూ కూడా మరొక అడ్వర్టైజ్మెంట్ ను కూడా మనం చూడొచ్చు. ఇక దాంతో పాటుగా మరో పత్రికకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. స్వాగతం సుస్వాగతం అంటూ కూడా మరో పత్రికలో కూడా కనబడుతుంది. జై తెలంగాణ జై కేసీఆర్, జన హృదయ నేతకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. 25 వసంతాలకు అంటే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు విచ్చేయనున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు మరియు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ వరంగల్ అంటూ కూడా చూడొచ్చు. సో భారత రాష్ట్ర సమితి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రకటనకు సంబంధించి అయితే మనం చూసాం. ఇక దాంతో పాటుగా ఏంటి అంటే మరో పత్రికకు కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మరో పత్రికలో ఎలాంటి ప్రకటన ఉందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి జై తెలంగాణ జై కేసీఆర్, జన హృదయ నేతకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నేతలకు సంబంధించిన యాడే కనబడుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు విచ్చేయనున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు మరియు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. భారత రాష్ట్ర సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అంటూ కూడా పూర్తి స్థాయిలకు సంబంధించి ప్రధానంగా కూడా ఆంధ్రజ్యోతి పత్రికలకు కూడా ప్రధానమైన ప్రకటన కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో పత్రికలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్ని పత్రికలకు సంబంధించి గులాబీ బాస్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాక కోసం స్వాగతం తెలియజేయడానికి అన్ని ప్రకటనలు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇదిలా ఉంటే అసలు సభకు సంబంధించి ఎలా ఉన్నాయి, సభ ఏర్పాట్లు ఏం జరిగినాయి, అసలు ఎంతమంది ఉన్నారు, సభకు సంబంధించి వాస్తవాలు ఏంటి కాస్త మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనం అందరం కూడా ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయని చాలా మంది ఏంటి అంటే అనుమానంతో ఉన్నారు. ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేసి మీరు కదలి వెళ్ళండి, బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి. 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఉపన్యాసంపై అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఇతరత్ర పార్టీలన్నీ కూడా ఎదురు చూడడం, దాంతోపాటు లక్షలాదిగా తరలి వస్తున్న బీఆర్ఎస్ సైనికులు శ్రేణులను చూసి కూడా చాలా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో అక్కడ వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది కూడా ఒకసారి కని విని ఎరగని ఏర్పాట్లు అయితే జరిగాయి. నాకు తెలిసినంత వరకు 2001 నుండి 2025 అంటే స్టిల్ రైట్ నౌ ఇప్పటి వరకు కూడా ఇలాంటి చాలా సభలు నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ, కానీ ఇంత అద్భుతమైన ఏర్పాట్లు అయితే ఎక్కడా కూడా చేయలేదు. ఎందుకంటే రోజు రోజుకు టెక్నాలజీని వాటితో పాటు శాస్త్ర సాంకేతిక ఏది అధునాతనమైన ఏది జపాన్కు సంబంధించిన టెక్నాలజీని అంటే వైఫై కానీ టవర్స్ కానీ ఇతరత్ర వాటితో పాటుగా అనేక రకాలుగా కూడా వారు టెక్నాలజీని ఉపయోగించిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ వైఫై అంటే ఫోన్లకు కూడా సిగ్నల్ వచ్చి అన్ని రకాలుగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూశాను. ఒకసారి చూద్దాం, చరిత్రలో నిలిచిపోతుందా ఈ సభ? నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లలో ఉన్నారు? నిజంగా కేసీఆర్ అన్నట్టుగానే గిన్నిస్ బుక్ రికార్డు ఉండబోతుందా? దాంతో పాటు నిజంగా వాళ్ళ అంచనా 15 లక్షలు, మొదట 3 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు, 7 అన్నారు, 10 అన్నారు, 15కు కూడా దాటిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంటెలిజెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా చూస్తున్న పరిణామాలు కనబడుతున్నాయి. సో ఒకసారి ఏర్పాట్లకు సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 10 లక్షల మంది జనం కోసం ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. దాంట్లో 10 లక్షల మంది నేరుగా సభకు హాజరు కావడం, దాంతోపాటు టీవీల ముందు కనీసం 30 నుంచి 50 లక్షల మంది వీక్షించడం, దాంతోపాటు ఇతరత్ర అంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో దాదాపుగా 30 నుంచి మరో 40 లక్షల మంది కూడా వీక్షించే అవకాశం ఉన్నట్టుగా అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో సభాస్థలానికి పూర్తి స్థాయిలో 10 లక్షల మంది జనం రాబోతున్నారు. 1250 ఎకరాల స్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు. 1000 ఎకరాల పార్కింగ్ కూడా పెట్టారు. దాంట్లో ముఖ్యంగా కూడా 200 ఎకరాల సభా ప్రాంగణంగానే
2000 మంది పోలీసులు కానీ 2000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ కానీ 4000 బలగాలతో బందోబస్తు కానీ 10 లక్షల వాటర్ బాటిల్ కానీ 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కానీ 50 మెడికల్ క్యాంపులు కానీ 10 అంబులెన్స్లు కానీ 200 జనరేటర్లు కానీ 200 సీసీ కెమెరాలు కానీ 500 టాయిలెట్స్ కానీ 50 క్రేన్లు కానీ 50 పెట్రోలింగ్ వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. లక్షలాదిగా కదులుదాం, తెలంగాణ సత్తా చాటుతాం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే దాదాపుగా 10 లక్షల వాటర్ బాటిళ్లతో పాటు 10 లక్షల మజ్జిగ ఇస్తారు. దాంట్లో కూడా ఏదైనా ఎండాకాలం కాబట్టి భారీ ఎండలు కొడుతున్న తరుణంలో కూడా ఆసుపత్రికి సంబంధించి దాదాపు 50 మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్న తరుణం కనబడుతుంది. 10 అంబులెన్స్లు 200 జనరేటర్లు 200 సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో కూడా, దాంతోపాటు అక్కడ మహిళలకు అంటే ఏ సభ జరిగినా కూడా చాలా లైట్గా తీసుకుంటారండి. ఏ సభలో కూడా టాయిలెట్ల వసతి కల్పించిన దాఖలాలు చాలా తక్కువ. కానీ బీఆర్ఎస్ 25వ వసంతంలో రజతోత్సవ సభలో పూర్తి స్థాయిలో కూడా టాయిలెట్ల ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏంటి అంటే అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది మరికొన్ని గంటలలో అంటూ కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, నా వెనుక కనబడుతున్న విజువల్కు సంబంధించి ఈ విజువల్ను ఒక్కసారి మీరు వీక్షిస్తే అర్థమైపోతుంది. పోరుగల్లు దారిలోన తరలేది తెలంగాణ, పోరుగల్లు దారిలోన తరిలేది తెలంగాణ అంటూ కూడా చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ మీకు కనబడుతున్న ఏవైతే గ్రీన్ మ్యాట్ ఉందో దాని మీద వైట్ చైర్స్ ఉన్నాయో ఈ చైర్ల సంఖ్య ఎంతో తెలుసా అండి? 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, అక్షరాల 3 లక్షల చైర్స్ అండి ఇవి. ఇక్కడ మీకు వైట్గా కనబడుతున్న చైర్లే 3 లక్షల చైర్లను వేశారు. దాంతోపాటు డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు ఇటు కళాకారులకు సంబంధించి, దాంతోపాటు సభా ప్రాంగణానికి సంబంధించి. ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడే కేసీఆర్ కోసం కదులుతున్న పల్లె పట్నం, స్వచ్ఛందంగా తరలి వెళ్తున్న సబ్బండ వర్ణాలు, కానీ విని ఎరగని రీతిలో మహాసభ ఏర్పాట్లు, బండెనక బండి కట్టి పయనమవుతున్న గులాబీ దండు, ఊరు బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ, హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా మంది కూడా నోట్ చేసుకోండి, ఎందుకైనా మంచిదే. ఎందుకంటే అక్కడ మీకు ఎలాంటి ఆపద వచ్చినా లేదా ఎలాంటి సమస్య ఏర్పడినా కూడా వెంటనే హెల్ప్ లైన్ కాల్ చేయొచ్చు. 9014206465 అంటూ కూడా చూడొచ్చు. మరొకసారి చెప్తున్నా 9014206465 ఈ నెంబర్ను చాలా మంది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. 9014206465 నెంబర్కు ఏర్పాటు చేయండి. ఇక లక్షలాదిగా తల్లిరండి కేటీఆర్ పిలుపు అంటూ కూడా చూడొచ్చు. జాతరను తలపిస్తున్నది అంటూ కూడా ఒకసారి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంటి అంటే జాతరను తలపిస్తున్న ఎలకతుర్తి తొవ్వలు, తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణను సాధించిన ఇంటి పార్టీ 25 ఏళ్ల పండుగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటలా మారింది. ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లులో బాహుబలి వేదిక కని విని ఎరగని రీతిలో సర్వంగా సుందరంగా ముందంపైంది, ముస్తాబైంది. ఇక చలో వరంగల్ అంటూ మహాసభ వైపు సాగుతున్న రహదారులని గులాబీ సేనల ఈలలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి. గులాబీ జెండా పట్టి బండెనక బండి కట్టి ఎడ్ల బండ్లు మొదలు తీరొక్క వాహనాల శ్రేణులన్నీ కూడా రయ్యి రయ్యమని కూడా గులాబీ సంబరానికి దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీల గారెడిలో ఆగమైన రైతన్నలు, రైతు కూలీలు, దగా పడ్డ ఆడబిడ్డలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు, కొలువుల కల చెదిరిపోయిన నిరుద్యోగులు, వంచనకు గురైన చిరుద్యోగులు, కార్మికుల సహా సబ్బండ వర్ణాల వారు కూడా రాష్ట్ర నలుమూల నుంచి కూడా స్వచ్ఛందంగా సభకు బయలుదేరుతున్నారు. ఊరూరా వాడవాడ బీఆర్ జెండాలు ఎగరవేసి సభా ప్రాంగణానికి ఎలకతుర్తి వైపు గులాబీ సైనికులు కదులుతున్నారు. మార్పంటూ నమ్మి ఎన్నుకున్న సర్కార్ పాలనలో ఆశలు సన్నగిల్లిన జనమంతా ఆర్తిగా సభా వేదికపై నుంచి జననేత కేసీఆర్ వైపే దిశ కోసం ఎదురు చూస్తున్నారు. కాలగర్భంలోకి ఎస్ఎల్బి సొరంగం, నల్గొండలో చిరకాల స్వప్నాన్ని చెదిమేసిన కాంగ్రెస్ సర్కార్ నుంచి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో కూడా ప్రధానంగా కూడా మరొక యాడ్ కూడా కనిపిస్తుంది, ఒకసారి చూడొచ్చు. భారత రాష్ట్ర సమితి రజతోత్సవ శుభాకాంక్షలు నేడు ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తల్లిపోదాం, మన ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగస్వామ్యం అవుదామంటూ కూడా చూడొచ్చు. ఆల వెంకటేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే, నవీన్ కుమార్ ఎమ్మెల్సీ అంటూ కూడా చూడొచ్చు. ఇక లక్ష్మారెడ్డి మాజీ మంత్రులు, శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రులు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబైన తరుణాన్ని అయితే మొత్తం చూడొచ్చు. పూర్తిగా సభా వేదికకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న తీరు కానీ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా కూడా సభా ప్రాంగణం అంతా ఏ విధంగా ఉంది, ఎట్లుంది అనేది కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
సో పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇక మిగిలిందల్లా ఒకటే, ప్రజలు ఒకటికి తల్లి రావడమే అంటూ కూడా చూడొచ్చు. ఇక మరో అంశానికి సంబంధించి మనం చూస్తే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా మారుతున్న ఈ అంశాన్ని మనం ఒక్కసారి చూడొచ్చు. ఒకసారి నేను ఏమంటున్నానంటే, గులాబీ జాతర నేడే, బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సర్వం సిద్ధం. 1213 ఎకరాలలో సభ ఏర్పాట్లు, 154 ఎకరాలలో మహాసభ ప్రాంగణం, 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక, 10 లక్షల మంది ప్రజలు వస్తానని అంచనా అంటూ కూడా చూడొచ్చు. ఓరుగల్లు జిల్లా గులాబీమయంగా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తి వేదికగా పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తయి 1200 ఎకరాలలో సభ ఏర్పాటు చేశారు. దీనిలో కేవలం మహాసభా ప్రాంగణం కోసమే 154 ఎకరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దండు కదిలి వస్తుందని అంచనా వేసిన పార్టీ వర్గాలు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి గులాబీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా కదులుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఏర్పాట్లకు సంబంధించి బ్రహ్మాండంగానైతే కొనసాగినాయి. సో అక్కడికి వెళ్ళడానికి ఇక ప్రజలకు మాత్రమే ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ 33 జిల్లాల నుంచి తల్లి రానున్న గులాబీ శ్రేణులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. మీరందరూ కూడా చూడొచ్చు. ఇక దాదాపుగా 2000 మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసిన ఆసక్తికరమైన అంశాన్ని కూడా చూడొచ్చు. ఈ రోజు ప్రధానంగా నేను ఓన్లీ గులాబీ పండుగ గురించి మాత్రమే చెప్తానండి, మరే వార్తలు కూడా చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క మూలాన్ని ఒక్కొక్క బీజాన్ని వేసుకొని చేస్తాయి, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది. నేను మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడి పార్టీ కోసం మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడతాయి. ఎందుకంటే ఉద్యమ పార్టీగా 2001 సంవత్సరంలో పుట్టి దాని తర్వాత పూర్తి స్థాయిలో అంటే 2023 పూర్తి స్థాయిలో కూడా అధికారంతో పాటు రకరకాలుగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే. ఈరోజు సభలు ఎన్ని జరిగినాయి ఏంటి అనేది పక్కన పెడితే అసలు మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన సభలకు సంబంధించి ఒకసారి మనన్నీ కూడా ఒకసారి నెమరు వేసే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నుంచే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పదం కానీ తెలంగాణ అనేది ఎక్కడి నుండి మొదలైంది? వరంగల్ నుంచే. అసలు టీఆర్ఎస్ ప్రస్థానానికి సంబంధించి మీకు కొన్ని వాస్తవాలను చెప్తా. 2001 సంవత్సరంలో హనమకొండలోని కేయులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 2001 సంవత్సరంలో వరంగల్ జిల్లా వేదికగా కాకతీయ యూనివర్సిటీలో మొదటి భారీ బహిరంగ సభ ఏర్పడింది. 2002లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటులో భూపాలపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 2002లో అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు భూపాలపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక 2003లో వరంగల్లో జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. మళ్ళీ 2003లోనే అక్టోబర్లో మేడారంలో పల్లెబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు 2009లో కేఈలో విద్యార్థి జేఏసీ బహిరంగ సభ ఏర్పడింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నినాదం అక్కడే ప్రకటన మొదలైంది. ఇక 2010లో తొర్రూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. 2017లో కూడా వరంగల్లో ప్రగతి నివేదిక పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నేడు కూడా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది వరంగల్లో. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి. ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా తరలి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలో కూడా నేను చెప్తాను. చాలా వాళ్ళు కూడా చిల్లర మల్లరా కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనబడతాం. వాళ్ళకి ఇవ్వాలి కాదు, రేపటి నుండి కామెంట్లు ఇద్దాం. కానీ ఇవాళ మీరు చేయాల్సింది ఏంటి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సభ పూర్తి స్థాయిలో వారి ఉపన్యాసం అద్భుతంగా ఉండబోతుంది, చాలా అద్భుతంగా ఉండబోతుంది. నాకున్న సమాచారం మేరకు 1 గంట 6 నిమిషాలు మాట్లాడే అవకాశాలు ఉంటుంది. దాదాపుగా 16 పేజీలకు సంబంధించిన ఉపన్యాసం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ సభలో చాలా ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ గులాబీ సైనికులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సభకు వచ్చే అవకాశాలని. ఎందుకంటే అతి తక్కువ కాలంలో 16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను తట్టుకోలేక కేసీఆర్ను పిలుపు మేరకు కేసీఆర్ సభ కోసం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు పేగుబంధం లాంటిది, అలాంటి పేగుబంధం లాంటిది కూడా మనం చూసాం. సో తెలంగాణ ఎమోషన్, తెలంగాణకు సంబంధించి అమరవీళ్ళ కుటుంబాలు కానీ ఉద్యమకారులు కూడా అందరూ కూడా చీమల దండు ఓలే కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. తరలి వెళ్తున్న వృద్ధులు, వికలాంగులు వాళ్ళందరికీ కూడా నా సెల్యూట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ పార్టీని నిలబెట్టేందుకు, మరొకసారి కేసీఆర్ రావాలనే నినాదాన్ని బలంగా వినిపించేందుకు మీరు సైతం, నేను సైతం, అందరం సైతం అంటూ కూడా వెళ్తున్న తరుణం అయితే చూడొచ్చు. నేను పూర్తి స్థాయిలో 4 రోజులు పూర్తిగా కవరేజ్ చేశాను. ఎందుకంటే తీవ్రమైన చెయ్యి నొప్పి ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కూడా ఆటో కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, దాంతోపాటుగా రైతులు కానీ,
కార్మికులు కానీ చబ్బండ వర్గాలు కూడా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి జర్నలిస్టులను కూడా వదలకుండా దాడులు కేసులతో రకరకాల ఇబ్బందులు పెట్టారు. అందుకోసమే వైఆర్టీవీ నేరుగా అక్కడ ఉండి అనేక మందితో వాళ్ళ యొక్క ఏంటి సభ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, రజతోత్సవ సభకు సంబంధించి ఏం ఏర్పాట్లు చేశారు, కేసీఆర్ ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది అనేది ఒక 4-5 ప్రశ్నలతోనే పూర్తి స్థాయిలో కూడా ఈ బయట్లన్నీ ఉంటాయి. మొట్టమొదటిసారిగా దాదాపుగా 100 బయట్లను 100 మందితో పూర్తి స్థాయిలో మాట్లాడించి ఏం జరగబోతుంది అంటూ చెప్పింది వైఆర్టీవీ మాత్రమే. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కదలి